నమస్కారం సార్. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్. మీరు ఈవెన్ టైం కూడా మా కోసం ఈ టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్ మాకు అందరికి. నీ పేరేంటమ్మా? చల్ల సుస్మిత సార్. కుసుమ్. సుస్మిత. మా పాప నీ పాప 2019లో మ్యారేజ్ అయింది సార్. నాకు 20లో బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు సార్ మా హస్బెండ్. బైక్ యాక్సిడెంట్ సార్. బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా. దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్నాను సార్ పాపని 7th month. నువ్వేం చదువుకున్నావు? టీటీసీ చేశాను సార్. మళ్ళా ఉద్యోగం కోసం ట్రై చేసిన చదువుతున్నాను సార్. డిఎస్సి పడింది కదా సార్, చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరి పేదలందరికీ అందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం చేయట్లేదు సార్, చదువుకుంటా అది ప్రిపేర్ అవుతా. ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా. ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. నువ్వు పాపమ్మా, నువ్వేం చేస్తావా? నువ్వమ్మా స్కూల్ పని చేసుకుంటావు. నువ్వేంటా? మీ అక్కయ్య. నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ? కాళహస్తి దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తారు పని? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు. నువ్వు పర్సనల్ గా ఆలోచించలేదా? మళ్ళీ వస్తుందా? కష్టపడాలి కదా నువ్వు కూడా. అనుకుంటే వస్తూ ఉంటుంది, మనం నేర్చుకుంటూ ఉండాలి, అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా, దాన్ని కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, నేను చదివించాడు, ఇద్దరు చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి. ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్, కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తారు. అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టండి. ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే పెట్టలేదా? అంగన్వాడీ అయినా గురుకులు పెట్టేస్తాం. గురుకుల పాఠశాలలో పెడదాం, అది చదువుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం జాబ్ అని దానివల్ల నా పాపని చూసుకొని బతకడానికి సార్ వర్కౌట్ చేస్తారమ్మా. నీకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి చదివించాను.